ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన నీ పాద సింహాసనం చెంత మరొకసారి దీనులుగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నీ అద్భుతమైనటువంటి ప్రణాళికలు, నీ అద్భుతమైన కాపుదల, నీ భద్రత, వీటన్నిటినీ మేము స్మరణలోనికి తెచ్చుకుంటూ ఏ ఉదయకాలం తిరిగి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రారంభించడానికి ముందు, కొనసాగించడానికి ముందు మీ సన్నిధి ఆవరణలో చేరి ప్రభా బైబిల్ ధ్యానాంశములు కుటుంబ బలిపీఠముగా మేము కలిగి ఉండడానికి నీవు కృపణిస్తూ వచ్చావు ప్రభా. అందును బట్టి నీకు వందన స్తోత్రములు. ఏ ఉదయకాలము నీ ప్రియబిడముగా నీ భద్రతను రుచించిన వారముగా, నీ కాపుదలను మేము అనుభవించిన వారముగా ప్రభా, గతించిన రాత్రి అంతా మా మరణ పడకలలో నుండి ప్రభా మేము శత్రువు యొక్క తాకిడిని, శత్రువు యొక్క ప్రభా కుయుక్తి నుండి తప్పించబడిన వారమై జీవము కలిగిన దేవుడిపైన నిన్ను సజీవులముగా నిన్ను స్తుతించుటకు ప్రభా నీ ద్వారా నడిపించబట్టుకు మాకిచ్చినటువంటి ఈ నూతనమైన దినాన్ని బట్టి వందన స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ వారములో చివరి దినముగా మా ప్రభు దినములో ప్రవేశించడానికి ముందు మమ్మల్ని మేము సిద్ధపరచుకునే దినంగా, మమ్మల్ని మేము ప్రభా శుచిపరచుకునే దినంగా ప్రభా, మరియు ఈ దినమంతా ప్రభా మరి 10:30 గంటలకు తిరిగి ఉపవాస ప్రార్థన మరియు సాయంకాలం ప్రభా యవనస్తుల కూడిక, ఇవన్నీ మేము కలిగి ఉండడానికి ఈ వారం యొక్క చివరి దినాన మీరు మమ్మల్ని ఆధిక్యత కలిగిన వారంగా మరి మమ్మల్ని చేశారు. వందన స్తోత్రము చెల్లిస్తున్నాం. మేము గడబోయే సమయం మాకంత దీవెనకరంగా ఉంచము. మా ప్రియ కుటుంబాలు ఎవరెవరు ఏ ఉదయకాలం మాతో కలిసి లైవ్ ద్వారా ఈ మాటలు వింటూ ఉన్నారు, కుటుంబ బలిపీఠం నొద్ద బైబిల్ ధ్యానాంశాలు మాకెంతో మేలుకరంగా చేయమని కోరుతూ మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామం పేరిట విశ్వాసము తడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనలను ఏర్పరచుకొని అన్నటువంటి ప్రత్యేకమైన పాట పెద్ద పాటల పుస్తకంలో లేదు, దయచేసి వినండి. చూకొని దానిని గుర్తించి సాగిపో, దేవుడు మిమ్మును ఏర్పరచుకొని దానిని గుర్తించి సాగిపో, ఘనమైన పాత్రగా రక్షణ పొంది దేవుని ఇంటిలో సాగిపో, ఘనమైన పాత్రగా రక్షణ పొంది దేవుని ఇంటిలో సాగిపో, కరుణా పాత్రగా ఖచ్చిత ప్రార్థనతో ఆయనను స్తుతించుచు సాగిపో, కరుణా పాత్రగా ఖచ్చిత ప్రార్థనతో ఆయనను స్తుతించుచు సాగిపో, సత్కార్యపు పాత్రవై ఆత్మగుణములతో
ఆయన సేవలో సాగిపో. సత్కార్యపు పాత్రవై ఆత్మగుణములతో ఆయన సేవలో సాగిపో. దేవుడు మిమ్మును ఏర్పరచుకొని దానిని గుర్తించి సాగిపో. దేవుడు మిమ్మును ఏర్పరచుకొని దానిని గుర్తించి సాగిపో. మోషేను దేవుడు ఏర్పరచుకొని ఘన కార్యములను జరిగించెను. మోషేను దేవుడు ఏర్పరచుకొని ఘన కార్యములను జరిగించెను. తన ప్రజలను కాని మాట పలికినప్పుడు దానికి శిక్షను పొందెను. తన ప్రజలను కాని మాట పలికినప్పుడు దానికి శిక్షను పొందెను. దేవుని ఇంటిలో నమ్మకమైన వాడని దేవుని సాక్ష్యముతో సాగిపోయెను. దేవుని ఇంటిలో నమ్మకమైన వాడని దేవుని సాక్ష్యముతో సాగిపోయెను. దేవుడు మిమ్మును ఏర్పరచుకొని దానిని గుర్తించి సాగిపో. దేవుడు మిమ్మును ఏర్పరచుకొని దానిని గుర్తించి సాగిపో. దావీదు దేవుడు ఏర్పరచుకొని ఘన కార్యములను జరిగించెను. దావీదు దేవుడు ఏర్పరచుకొని ఘన కార్యములను జరిగించెను. పాపము చేసిన శిక్షించి క్షమించి వాగ్దానములను నెరవేర్చెను. పాపము చేసిన శిక్షించి క్షమించి వాగ్దానములను నెరవేర్చెను. దేవుని హృదయాను సారుడనే సాక్ష్యముతో తరతరములకు సాగిపోయెను. దేవుని హృదయాను సారుడనే సాక్ష్యముతో తరతరములకు సాగిపోయెను. దేవుడు మిమ్మును ఏర్పరచుకొని దానిని గుర్తించి సాగిపో. దేవుడు మిమ్మును ఏర్పరచుకొని దానిని గుర్తించి సాగిపో. నీవును దేవుని పనిలో ఉన్న
కార్యములను జరిగించును. నీవును దేవుని పనిలో ఉన్న ఘన కార్యములను జరిగించును. పనిలో నమ్మకమైన వానిగా నిన్ను నీవు రుజువుపరచుకో. పనిలో నమ్మకమైన వానిగా నిన్ను నీవు రుజువుపరచుకో. మంచి సాక్ష్యముతో దేవుని ఇంటిలో ఎప్పటెప్పటికీ సాగిపో. మంచి సాక్ష్యముతో దేవుని ఇంటిలో ఎప్పటెప్పటికీ సాగిపో. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనే దానిని గుర్తించి సాగిపో. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనే దానిని గుర్తించి సాగిపో. దేవుని స్తోత్రం. మరొకసారి ఉదయకాలము కుటుంబ బలిపీఠం వద్ద చేరి బైబిల్ ధ్యానాంశాలు అన్నటువంటి నూతనమైనటువంటి శీర్షిక లేక టైటిల్ని ఇస్తూ మనము కుటుంబ ప్రార్థనలో మరి దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లు కాక మరి ప్రతి చిన్న మాటను కూడా ఒక బైబిల్ పఠనము వలె ధ్యానిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఉదయకాలపు కుటుంబ బలిపీఠాన్ని మరి సియోను కుటుంబ బలిపీఠం బైబిల్ ధ్యానాంశాలు అన్నటువంటి శీర్షికను మనము కలిగి మరి ఈ లైవ్ ద్వారా ప్రభు మనకు కృపనిచ్చిన కొలది దేవుని వాక్యం నుండి లేఖన భాగాలను మనము నేర్చుకుంటూ వస్తాం. రండి, ఈ ఉదయకాలము మన భాగాన్ని మనము చదువుకుంటూ దేవుడిచ్చేటువంటి కొన్ని తలంపులను తీసుకొని ఈ ఉదయకాల దినాన్ని ప్రభు కొరకై, ఆయన మహిమ కొరకై, మన యొక్క ఆత్మ సంబంధమైన క్షేమం కొరకై మరి వినియోగించుకుందాం. దేవుని వాక్యం యొక్క నడిపింపు ద్వారా, దేవుని వాక్యం యొక్క పూరుకొల్పు ద్వారా. రండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. 2వ వచనంలో ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనది తన దృష్టికి న్యాయముగానే ఆగుపడును. ఒక్కొక్క మాటను మనము ఒకడు అనబడిన మాట సర్వప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని చూపిస్తూ ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒక నరుడు. రెండవది తనకు అన్నటువంటి మాట కూడా మరి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటిది. ఒకడు తన కొరకు, ఇతరుల కొరకు కాదు, ఇతరుల నిమిత్తం కాదు, తన కొరకు. మూడవ మాట ఏర్పరచుకొనినటువంటి, సిద్ధము చేసుకున్నటువంటి, తన కొరకు, తన ఆలోచన ప్రకారం తాను స్వయముగా ఏర్పరచుకున్నటువంటి అన్నటువంటి మూడవ మాట మనకు అర్థమవుతుంది. తర్వాత మార్గం. ఈ వచనములో ప్రధానమైనది, శ్రేష్టమైనది, భావగర్భితమైనది, చాలా లోతుగా ఆలోచించవలసినది
మార్గము, త్రోవ, దారి. తర్వాత ఎట్టిదైనను అనబడిన మాట ఈ ప్రపంచంలో, మీ దేశంలో, రాష్ట్రాల్లో, భూమి మీద ఎట్టిదైనను అన్నటువంటి మాట అనేకమైనటువంటి మార్గములు ఉన్నవి, అనేకమైనటువంటి త్రోవలు ఉన్నవి అన్నటువంటి మాటను బయలుపరుస్తోంది. తర్వాత ఈ ఒకని యొక్క దృష్టి, వీనికంటూ ఒక దృష్టి, ఈ దృష్టి మరి మనోనేత్రములు, తన చూపు, తన యొక్క మరి నేత్రములు ఎలాగూ ఉన్నవో మరి ఆ దృష్టిలో న్యాయముగా ఆగుపడను అన్నటువంటిది. అంటే అది ఎటుదైనా కూడా న్యాయముగానే కనబడుతుంది. అటువంటి దృష్టి ఒకనికి తన కొరకు ఏర్పరచుకున్నటువంటి ఒక మార్గం. ఇది మనము గత 2 దినాలుగా మనము ధ్యానిస్తున్నాం. ఉదయకాలం మనం మాట్లాడుకుంటూ మార్గము ఎట్టిదైనను అన్నటువంటి మాట, అనేక మార్గములు ఉన్నాయి, అనేక త్రోవలు ఉన్నాయి, అనేక దారులు ఉన్నాయి అని మనకు బయలుపరుస్తూ ఉంటే, బైబిల్ మరి కొంతమంది ఎన్నుకున్నటువంటి మార్గాలు, ఇక్కడ ఒకడు తన కొరకు ఏర్పరచుకున్న మార్గం. అలాగే బైబిల్ గ్రంథంలో అనేక మంది వారు తమ కొరకు ఏర్పరచుకున్న మార్గం, వారి దృష్టికి ఎలా అది న్యాయముగా కనబడ్డది, అది ఎటువంటి మార్గం, ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎవరి మార్గం, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ మనం ఉదయకాలం కయ్యూను మార్గము అనబడినటువంటి కయ్యూను యొక్క మార్గాన్ని గురించి లోతుగా ఆలోచించాము. కయ్యూనుకు ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం ద్వేషించే మార్గం, ఆ మార్గం కోపపడేటువంటి మార్గం. కయ్యూను మార్గం అసూయతో కూడినటువంటి మార్గం. కయ్యూను మార్గం హంతకుడుగా చేయబడినటువంటి మార్గం. కయ్యూను జీవితాన్ని, కయ్యూను మార్గాన్ని మనం ఆలోచిస్తూ ప్రపంచంలో స్వాభావికంగా జరగవలసినటువంటి మరణం మొట్టమొదటిగా ఉండవలసింది. అయితే మరణాల్లో అతి భయంకరమైన మరణానికి కయ్యూను మార్గము పునాది వేసింది. ఏదో జబ్బుపడి చనిపోయాడు, వృద్ధాప్యం వచ్చి చనిపోయాడు ఫలాని మనిషి, లేక మరో రీతిగా చనిపోయాడు ఫలాని మనిషి అన్నటువంటి స్వాభావికమైనటువంటి మరణం కాదు. మొట్టమొదటి మరణం ఆదాము హవ్వలు ఆత్మీయంగా మరణించారు. ఆ తరువాత కయ్యూను మరి ఒక హంతకుని వలె నరహత్య చేయబడినటువంటి మరణానికి కారణమయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో జరిగినటువంటి మొట్టమొదటి మరణం హత్యతో కూడినటువంటి మరణం అని మనకు బోధపరచబడుతోంది. ఇది కయ్యూను మార్గం, చాలా భయంకరమైన మార్గం. ప్రేమ కలిగిన దేవుడు కయ్యూనుకు ఎంతో నచ్చజెప్ప చూచాడు. అయితే కయ్యూను తన మార్గాన్ని విడిచిపెట్టలేదు, మరి తొలగించుకోలేదు. తన దృష్టికి తాను ఎన్నుకున్న మార్గమే సరి అయినది అనుకున్నాడు. నేను ఏదైతే అనుకున్నానో, ఏదైతే తెచ్చానో, ఏదైతే ఇచ్చానో, ఏదైతే చేశానో అది కయ్యూను దృష్టికి ఎట్లా కనబడ్డది? న్యాయముగా కనబడినది. ఇది కయ్యూను మార్గం. తర్వాత నేడు దినమ యెరికో మార్గాన్ని కూడా చూసాం మనం. ఒక్క మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో మార్గమును వెళ్ళినప్పుడు అతని యొక్క పర్యవసనం ఎలాగూ దొంగల చేత కొట్టబడి, దోచుకొనబడి, కొరప్రాణముతో విడిచిపెట్టబడినటువంటి ఈ భయంకరమైనటువంటి పర్యవసనం ఒక్క మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో మార్గమున ప్రయాణమయ్యను. వెళ్ళుచు అనబడిన, ప్రయాణము చేయుచు అనబడిన ఈ మాట మార్గాన్ని గురించి బోధిస్తోంది. ఈ ఉదయకాలం ఇంకొక మార్గాన్ని మనము
ధ్యానించడానికి ప్రభు అనుకూలించిన కొన్ని నిమిషాలు. బిలాము మార్గం. బిలాము మార్గం, కయ్యూను మార్గాన్ని గురించి మనము ఎలా ధ్యానిస్తున్నామో అలాగూ బిలాము మార్గము అంటూ ఒక మార్గాన్ని బైబిల్ మనకు బోధిస్తోంది. బిలాము మార్గాన్ని గురించి మనం మాట్లాడుకుంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో చాలా పెద్ద ఉపోద్ఘాతం, చాలా పెద్ద చరిత్ర, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి చరిత్ర. బిలాము తాను ఎన్నుకున్నటువంటి మార్గం. క్లుప్తంగా మనకు అర్థం కావాలి అంటే బిలాము మార్గాన్ని గురించి 2 పేతురు 2వ అధ్యాయము 15వ వచనములో మనకు క్లుప్తమైనటువంటి డిస్క్రిప్షన్ మనకు కనబడుతుంది. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ మార్గము, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద వే. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సబ్జెక్టు మనము మర్చిపోకూడదు. గనక తిన్నని మార్గము విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గము. ఐ వాంట్ యు టు నోట్ దిస్ పర్టిక్యులర్ పాయింట్. బిలాము పోయిన మార్గం. పైన వచనములో 15వ వచనం ప్రారంభం, తిన్నని మార్గము విడచి బిలాము పోయిన మార్గం, త్రోవ తప్పిపోయిరే. పైన వచనాల్లో ఎవరు దేవుని బిడ్డలైన వారు, ఎవరైతే ఆయన ప్రభుత్వాన్ని నిరాకరించినారో, మలినమైనటువంటి దురాశ కలిగి 9-10 వచనాల్లో మనకు కనబడుతున్నటువంటి మరి దేవుని బిడ్డలని పిలువబడుతున్నవారు, మరి వారు తమకు సొంత మార్గములు, సొంత దారులు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని గురించి చెబుతూ, బిలాము ఎలాగూ తిన్నని మార్గము విడచి మరి బిలాము పోయిన మార్గము. 16వ వచనములో ఇంకొంచెం ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును. బిలాము మార్గం ఏమిటి? బిలాము మార్గం తిన్నని మార్గమని విడిచిన మార్గం. రెండవది, బిలాము మార్గం దుర్నీతి వలన బహుమానమును ఆశించి, దుర్నీతి వలన కలుగు బహుమానమును ఆశించినటువంటి, ప్రేమించినటువంటి మార్గం. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఈ మాట కయ్యూను విషయములో కూడా ఉదయకాలము దేవుడు అతనికి సర్ది చెప్పచూచాడు. దేవుడు, నీవు కోపపడనేలా కయ్యూను, నీవు ముఖము చిన్నబుచ్చుకొననేలా కయ్యూను, ఎందుకు ఇలా చేస్తున్నావు అని నచ్చ చెప్ప చూచినట్లుగా బిలాము కూడా ఇక్కడ బిలాముతో కూడా మరి గద్దించెను. తాను చేసినటువంటి అతిక్రమమును క్రమములో పెట్టుటకు దేవుడు బిలాము మార్గము తప్పి ఉంటుండగా, బిలాము ఎన్నుకున్నటువంటి తన కొరకై ఏర్పరచుకున్న మార్గములో వెళుతూ అతిక్రమము చేస్తూ ఉండగా ఈ దేవుడు క్రమములోనికి తెచ్చుటకు బిలామును గద్దించినటువంటి దాఖలాలు 16వ వచనంలో కనబడుతున్నాయి. ఎట్లనగా, నోరు లేని గార్ధము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. గనుక బిలాము మార్గమును గురించి మనకు అర్థమవుతున్నటువంటి కొద్దిపాటి డిస్క్రిప్షన్, ఇంకా అధికంగా మనము బిలాము మార్గము ఎటువంటిదో మనము గమనించాలంటే మరి సంఖ్యాకాండం 22వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. అక్కడక్కడ చదివితే మనకు అర్థం కాదు. మనము మన గృహాల్లో 22వ అధ్యాయం అంతా ప్రారంభము నుండి 23, 24, 25 అధ్యాయాల వరకు చదివితే బిలాము యొక్క మార్గం ఏంటో
పూర్తిగా మనకు అర్థమవుతుంది. జాగ్రత్త పడతాము మనము కూడా బిలాము యొక్క మార్గాన్ని గురించి ధ్యానించినప్పుడు. బిలాము బహుమానము పొందవలనని ఆధిక్యతల కొరకు, సొమ్ము కొరకు, పెద్దరికము కొరకు, ఘనత కొరకు తన మార్గమును విడిచిపెట్టి తిన్నని మార్గమును వదిలి తనకంటూ ఒక మార్గమును ఏర్పాటు చేసుకున్నటువంటి దుర్నీతిపరుడు బిలాము. ఒక విధంగా బిలామును దుర్మార్గుడు, దురాశపరుడు, ఆశపడి ఇశ్రాయేలు వారిని చెదరగొట్టుటకు ఉపాయము చెప్పినటువంటి వాడు. కథలోనికి మనం వెళితే ఇశ్రాయేలీయులు ఎలాగైతే దేవుని హస్తము ఇశ్రాయేలుల మీద ఉండగా, ఇశ్రాయేలుకు దేవుడు తోడుపడుతూ ఉండగా, ఇశ్రాయేలుతో మరి మిద్యానీయులు మరి మోయాబీయులు జంకి భయపడి వారి ద్వారా మనకు భయంకరమైనటువంటి నష్టం కలగబోతుంది, ఇశ్రాయేలీయులను మనము ఓడించలేం, ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలు మన మీదకి దండెత్తి వస్తే మనం చెట్టుకొకరం గొట్టుకొకరం అయిపోతాం గనక ఇశ్రాయేలీయులను మరి వారి యొక్క హస్తముల నుండి, వారి బలము నుండి, వారి సామర్థ్యము నుండి తప్పించుకోవడానికి బాలాకు రాజు బిలాము అనేటువంటి ప్రవక్తను ఇశ్రాయేలీయుల మీద శాపవచనములు పలుకుటకు తీర్మానము తీసుకొని బిలామునొద్దకు మనుషులను పంపి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల మీద శాపవచనం పలకమని బిలామునొద్దకు మనుష్యులతో సొమ్మును పంపించాడు. 22వ అధ్యాయంలోనికి మనం వెళితే బిలాము యొక్క ప్రవక్తన మరి చాలా బాగుగానే కనిపిస్తోంది. 22వ అధ్యాయం సామెత మరి సంఖ్యాకాండంలోనికి మనం వెళితే 22వ అధ్యాయం 22వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతేరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఎవరు వీరు? ఇశ్రాయేలీయులు. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందునేమో. అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని త్రోలివేయుదును. నీవు వారిని శపిస్తే నాకు బలం వస్తుంది, ఆ బలము ద్వారా నేను వీరిని ఈ దేశం నుండి తోలివేస్తాను. ఎలాగనగా నీవు దీవించువాడు దీవించబడుననియు, శపించువాడు శపించబడిననియు నేను ఎరుగుదును. ఇది బిలాము యొక్క క్యారెక్టర్. ఎటువంటి అద్భుతమైన సాక్ష్యం ఇది! నీవు దీవించినవాడు దీవించబడతాడు, శపించినవాడు శపించబడతాడు. ఇది బిలాము విషయంలో బాలాకు ఇచ్చినటువంటి సాక్ష్యం. కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు సోదే సొమ్మును చేత పట్టుకుని బిలామును వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనికి చెప్పగా, ఇక్కడ మోయాబీలతో మిద్యానీయులు కూడా చేరి ఇశ్రాయేలుల మీద ధ్వజమెత్తుటకు బిలాము యొక్క మాట ద్వారా శాపము వారి మీదికి వచ్చినట్లు మనుషులను పంపి సొమ్మును పంపించారు బాలాకు. బిలాము, యెహోవా నాకు సెలవిచ్చిన మాటను నేను తిరిగి మీతో చెప్పేదను, మీరు ఇక్కడనే ఈ రాత్రి ఉండుడి అని చెప్పాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది.
వారు సొమ్ము తీసుకొని బాలాకు రమ్మంటున్నాడు. మరి నీ కొరకై బహుమానాలు పంపించాడు, సొమ్మును పంపించాడు. బాలాకు రాజు అంటే ప్రవక్త గనుక ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, ఆయనకు తెలియకుండా దేవుడు చెప్పమన్నది మాత్రమే నేను చెబుతాను, ఆయన సెలవివ్వనది నేను ఏది కూడా చెయ్యలేను అని చెప్పి రాత్రి అక్కడే ఉండమన్నాడు. వారు ఉన్నారు. 9వ వచనములో దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న మనుషులు ఎవరని అడుగగా బిలాము చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు? అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు. బాలాకు పంపించినటువంటి ప్రజలు ఇదిగో సొమ్మును తీసుకొచ్చాం, నీవు మాతో కూడా రావాలి, ఇశ్రాయేలును శపించాలి, ఇశ్రాయేలును శపించాలి అన్నటువంటి మాట బిలాము విన్నప్పుడు, బిలాముకు తెలియదా ఇశ్రాయేలుడు దేవుని బిడలని, ఇశ్రాయేలుల పట్ల దేవుని హస్తం ఉంటుందని? ప్రవక్త అయినటువంటి వాడు ఎరగడా ఏమిటి? మీరు ఇక్కడే ఉండండి, దేవుని దగ్గర నేను అనుమతి తీసుకుంటా, ఆయన సెలవు తీసుకుంటా అని అనడంలో చాలా విచిత్రం అనిపిస్తోంది. బిలాము తన కొరకు ఒక మార్గమును ఏర్పరచుకొనెను. దేవుడు అన్నాడు, నీవు వారితో కూడా వెళ్ళకము, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఎటువంటి వారు? ఆశీర్వదించబడిన వారు. ఇదే మాట వారికి చెప్పాడు బిలాము. దేవుడు ఒప్పుకోవడం లేదండి. 13వ వచనంలో యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడు. వారు వెళ్ళి బాలాకుకు చెప్పాడు, బిలాము మాతో కూడా రానొల్లడాయనని. బాలాకు ఇప్పుడు ఏం చేశాడంటే, మొదట వెళ్ళినటువంటి వారి కంటే ఘనత కలిగినటువంటి మరికొంతమందిని పంపించాడు. నీవు తప్పనిసరిగా రావాలి. 15వ వచనములో బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము వద్దకు వచ్చి, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు అడ్డము చెప్పొద్దు, ప్లీజ్ కమ్. ముందు వచ్చిన వేరేమో సామాన్యమైనటువంటి ప్రజలు, ఇప్పుడు ఘనత వహించినటువంటి వారు అధికమైన సొమ్మును ఏం చెబుతున్నాడు? అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగ చేసేదను, నీవు ఏది చెబితే అదే చేస్తాను అంటున్నాడు బాలాకు రాజు. దయచేసి నీవు వచ్చి నా నిమిత్తం ఈ జనాన్ని శపించమని బాలాకు చెప్పాడు. అందుకు బాలాము, నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఇవన్నీ చూస్తుంటే చాలా విధేయత కలిగినటువంటి, చాలా సమర్పణ కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు. రెండవసారి కూడా వారిని, ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, నేను దేవునితో మాట్లాడుతాను, దేవుడు నాకు ఏమి చెబుతాడో, యెహోవా నాతో ఇకనేమి చెప్పునో నేను తెలుసుకుందునని రెండవసారి బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాడు. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి రెండవసారి ఏం చెప్పాడు? ఆ మనుష్యులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నీవు చెలవను. ఇలాగూ మనకు సమయం లేదు, ఇలాగూ 3 సార్లు ఇలాగూ జరిగింది. 3 సార్లు కూడా బిలాము యెహోవా చెప్పినటువంటి మాట, మొట్టమొదటిసారి వెళ్ళవద్దన్నాడు, రెండవసారి వెళ్ళమన్నాడు, అయితే నేను చెప్పిందే చెప్పాలి అన్నాడు. 3 సార్లు బాలాకు ఎదురు చూస్తున్నాడు, ఇక శపిస్తాడు, ఇక శపిస్తాడు, ఇజ్రాయేలులకు పతనమైపోతుంది అని ఎదురు చూస్తుంటే మొదటిసారి వారిని ఆశీర్వదించాడు. బాలాకుకు మింగుడు పడలేదు, సరే పోనీయులే అనుకున్నాడు. రెండవసారి మరలా
ఇంకొక స్థలానికి తీసుకుని వెళుతాను అని మరెక్కువగా ఆశ పెట్టి రెండవ స్థలానికి, అక్కడ కూడా దేవుని సెలవు లేనిది నేనేమీ చేయలేను అని అక్కడ కూడా ఇశ్రాయేలును దీవించాడు. మూడవసారి కూడా ఇశ్రాయేలును దీవించాడు. 22వ అధ్యాయం 8 నుంచి 13 వచనాల వరకు బిలాము ప్రవర్తన చాలా బాగా ఉంది. దేవుడు ఇలా చెప్పాడు అని దీవిస్తున్నట్లుగానే ఉంది బిలాము మార్గం, విధేయుడుగా కనిపిస్తున్నట్లుగానే ఉంది బిలాము మార్గం. 22వ అధ్యాయం 18వ వచనములో తనకున్నటువంటి ప్రతిష్టతను ఒక ప్రవక్తగా పోగొట్టుకోకూడదు అన్నటువంటి ఆలోచన కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఐ షుడ్ నాట్ లూజ్ మై టెస్టిమనీ, ఐ బీయింగ్ ఏ ప్రాఫిట్, ఒక ప్రవక్తగా నాకుండబడిన ఘనత ప్రతిష్ట నేను పోగొట్టుకోకూడదు అన్నటువంటి మాట కూడా అనుకున్నాడు. అంత బాగానే ఉంది. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో, ఆశీర్వించమన్నాడో అదే విధంగా ఆశీర్వదించాడు. మధ్యలో గాడిద ద్వారా మాట్లాడుతూ కూడా వచ్చాడు. బిలాముకు తాను ఎన్నుకున్నటువంటి మార్గము రకరకములుగా పలు రీతులుగా డైవర్ట్ అవుతూ వచ్చింది. అర్థం చేసుకోవాలంటే చాలా లోతుగా దీని గురించి ఆలోచించాలి. 22వ అధ్యాయము 8 నుంచి 13 వచనాల వరకు బిలాము ఎన్నుకున్నటువంటి మార్గం సరిగానే ఉన్నట్లు, విధేయుడుగానే ఉన్నట్లు, ఇశ్రాయేలును దీవిస్తున్నట్లుగానే ఉన్నట్లు, దేవుని మాట సెలవు ప్రకారం నడుస్తున్నట్లుగానే కనిపిస్తూ వచ్చింది. అంతా బాగానే ఉంది. అయితే 22వ అధ్యాయం 19వ వచనములో మొట్టమొదటిసారిగా బిలాము యొక్క బలహీనత బయట పడ్డదే. చదవండి 19వ వచనం. కాబట్టి ఇక్కడ మనము బిలాము యొక్క మార్గంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, బిలాముకు దేవుడు వెళ్ళవద్దని ఆజ్ఞ ఇచ్చాడు. ద లార్డ్ హ్యాస్ టోల్డ్ హిమ్ నాట్ టు గో. దిస్ ఈస్ ద కమాండ్మెంట్, very straight away, very clearly, with all clarity. The Lord has given a commandment to Bilam not to go along with them. ఇక్కడ ఒక ప్రవక్తగా తన మార్గము ఎలా ఉండాలి అంటే, ఒకసారి దేవుని నుండి వెళ్ళవద్దని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మళ్ళీ తెలుసుకోవలసిన ఏముంది, మళ్ళా రెండవసారి ప్రభు దగ్గరకు వెళ్ళి, దేవుని దగ్గరకు వెళ్ళి నేను తెలుసుకొందును, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పవలసినటువంటి అగత్యత ఏముంది? ఇది బిలాము యొక్క మార్గం. వన్స్ గాడ్ హ్యాస్ గివెన్ సమ్ కమాండ్మెంట్, గాడ్ హ్యాస్ గివెన్, అదర్వైజ్ గాడ్ హ్యాస్ రివీల్డ్ హిస్ పర్పస్, రివీల్డ్ హిస్ విల్. దేవుడు తన చిత్తము, తన ఏర్పాటును బయలుపరిచిన తర్వాత తిరిగి దాని గురించి మళ్ళీ ప్రశ్నించడంలో అర్థం లేదు. 2-3 దినాల క్రితం దేవుడు ఏ మనస్సు కలిగిన వాడు? ఏక మనస్సు కలిగిన వాడు. హీ ఈజ్ అ గాడ్ హూ హ్యావ్ ఓన్లీ వన్ మైండ్. ఆయన ఏక మనస్సు కలిగిన వాడు. ఆయన మనస్సును మార్చుకునేటువంటి ప్రసక్తి ఉండదు. నువ్వు 4 సార్లు పోయినా 5 సార్లు పోయినా మొదటిసారి ఏదైతే ఆయన చెప్పాడో అదే ఖచ్చితం. నువ్వు 2, 3, 4, 5 సార్లు వెళ్ళినప్పటికీ ఆయన తిరిగి మనస్సు మార్చుకొనడు. ఆయన ఏక మనస్సు కలిగిన వాడు. ఆయనను మార్చగలిగిన వాడు ఎవడు? గనక బిలాము జీవితంలో ఒక ప్రవక్తగా దేవుడు వారితో కూడా వెళ్ళవద్దని చెప్పిన తర్వాత రెండవసారి బిలాము దేవుని యొద్ద ప్రశ్నించడానికి, దేవుని యొద్ద అడగడానికి, దేవుడు మనస్సు మార్చుకొని ఏదైనా చెబుతాడేమో, ఆయన మనస్సు మార్చుకుంటే నేను ఆశించిన సొమ్ము దక్కించుకొనవచ్చును,
ఒకవేళ నేను దేవుని అడిగితే దేవుడే గనక మనసు మార్చుకొని ఓకే నో ప్రాబ్లం వెళ్ళు అని చెబితే నేను బాలాకు దగ్గరకు వెళ్ళి సొమ్ము తెచ్చుకొనవచ్చు. అదే 2 పేతురు 2:15 ప్రకారం నేను ఒక అంతస్తుకు ఎదిగిపోవచ్చు. గనుక ఇక్కడ దేవుని దగ్గర 2వసారి 3వసారి నేను తిరిగి అడుగుతాను అనబడినటువంటి మాటలో వాస్తవం లేదు, నిజమైనటువంటి మనసు కాదు. ఆయనకు తెలుసు ఒక ప్రవక్తగా ఆయన ఏక మనస్సు కలిగిన వాడు, ఆయనను మార్చగలిగిన వాడు ఎవడు. ఆయన ఒక్కసారి నో నాట్ టు గో అన్నాడు, వెళ్ళవద్దు అన్న తరువాత అది డిసైడ్ అయిపోయింది. తరువాత తిరిగి ఆయన మనసు మార్చుకుంటాడేమో అని అడగడంలో బిలాము ఎన్నుకున్న మార్గంలో దురాశ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఒకవేళ దేవుడు మనసు మార్చుకుంటే, ఒక రాయి విసిరివేస్తే అది తగిలితే, ఒకవేళ మార్చుకుంటే నా పంట పండినట్లే. నేను బాలాకు దగ్గరికి వెళ్ళి సొమ్మును చేర్చుకుంటాను. ఈ మాట చెబుతుంటే దానియేలు యొక్క మనస్సు జ్ఞాపకం వస్తోంది. దానియేలు యొక్క మనసుకు బిలాము యొక్క మనసుకు చాలా తేడా కనిపిస్తోంది. దానియేలు యొక్క మనస్సు బిలాములో లేదు. దానియేలు యొక్క మార్గం బిలాము మార్గంలా లేదు. చదవండి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో. దానియేలు 5:17. ఏంటట? నీ దానమును, నీ డబ్బును, నీ సొమ్మును కీప్ ఇట్ విత్ యూ. నీ సొమ్ము, నీ డబ్బు, నీ ఐశ్వర్యం నీ దగ్గర పెట్టుకో. నీ బహుమానం ఎవరికన్నా ఇచ్చుకోవయ్యా. అయితే నేను దీని భావమును చెప్పి నేను ఏది చెయ్యాలో, నా మీద దేవుడు ఎటువంటి బాధ్యత ఇచ్చాడో, నా యొక్క కర్తవ్యం ఏమిటో దేవుని సేవకునిగా నేను చేస్తాను. నేను చేయబోవునటువంటి దైవికమైన కార్యము కొరకు, నేను దేవుని ఆజ్ఞ మేరకు నేను చెప్పబోవునటువంటి భావము కొరకు నీ దగ్గర నాకు సొమ్ము ఐశ్వర్యము నాకొద్దు. ఐ డోంట్ వాంట్ యువర్ మనీ, కీప్ ఇట్ విత్ యూ. అదర్వైజ్ యూ కెన్ గివ్ దిస్ రిచెస్ టు ఎనీ అదర్ పర్సన్. బిలామేమో బాలాకు పంపిన సొమ్ము మీదనే, బాలాకు పంపిన డబ్బు మీదనే, ఐశ్వర్యం మీదనే బిలాము యొక్క మనస్సు కలిగి 2వసారి దేవుడు మనసు మార్చుకోడు అని తెలిసిన ప్రవక్తగా ఉండి కూడా 2వసారి 3వసారి దేవుని అడగడం ద్వారా బిలాము ఎన్నుకున్నటువంటి మార్గము దుర్నీతి, దురాశ, దేని కొరకు వెంపర్లాట, దేని కొరకు ఆశ కనబడుతోంది బిలాము యొక్క మనస్సులో. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి సియోను కుటుంబములారా, ఇన్మేట్స్గా ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక విషయంలో ఆజ్ఞ ఇచ్చిన తర్వాత తిరిగి దేవుడు మనసు మార్చుకుంటాడేమో అని దేవుని దగ్గర దాన్ని తిరిగి ప్రస్తావించడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ ఎ బిలీవర్ టు గో అండ్ ఆస్క్ ద లార్డ్ అగైన్ అండ్ అగైన్, ఫర్ విచ్ ద లార్డ్ హ్యాస్ ఆల్రెడీ ఆర్డైన్డ్, ఆల్రెడీ రివీల్డ్ హిస్ పర్పస్. దేవుడు తన యొక్క చిత్తమును బయలుపరిచినటువంటి ఏదైనా ఒక విషయములో ఒకసారి ఆయన తెలియచేసిన తరువాత దానిని తిరిగి ప్రభువు దగ్గర తిరిగి దానిని అడగడం అనేది చాలా ప్రమాదకరం. బిలాము మనస్సు, బిలాము యొక్క తాపత్రయం, బిలాము యొక్క దుర్నీతి, బిలాము ఎన్నుకున్నటువంటి మార్గం దేవునికి తెలుసు. 20వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 22.
సంఖ్యాకాండం 20:22 అప్పుడు క్షమించండి, 22:20 22:20 దేవుని కోపము రగులుకొనెను. ఆ చిన్న వృత్తాంతం మనకు బాగుగా తెలుసును. దేవునికి బిలాము యొక్క మనస్సు ఆయన ఎరుగును. మరి రెండవసారి వెళ్ళమని ఎందుకు చెప్పాడు అంటే, కొన్నిసార్లు మనుషులు తమ దురాశను తీర్చుకోవడానికి, తన హృదయంలో ఉన్నటువంటి ఆశను తీర్చుకోవడానికి పలుసార్లు ప్రయత్నించేటువంటి ఆ పాకులాటలో, ఆ తాపత్రయములో దేవుడు అడ్డుకొనడు. ఈ మాట గుర్తుంచుకోవాలి. ఐ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్. కొన్నిసార్లు మనుషులు తమ హృదయములో ఉండబడిన దురాశను, లేక తమ హృదయములో ఉండబడినటువంటి అత్యాశను, తన కోరికను తీర్చుకోవడానికి మరి ప్రయత్నించినప్పుడు దేవుడు అడ్డురాడు. దేవుని బిడ్డలకైతే ఒకసారి బయలుపరుస్తాడు. నో, దిస్ ఇస్ నాట్ మై విల్, డోంట్ గో, డోంట్ డూ దిస్, నీవు వెళ్ళవద్దు, నీవు చేయవద్దు అని ఒక్కసారి ప్రభువు చెప్పిన తరువాత తిరిగి దానిని గురించి నీవు తిరిగి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అడ్డుకొనడు. హీ విల్ నాట్ సే నో. అడ్డుకొనడు. అందుకనే కొన్ని వచనాలు మనకు తేటగా ఈ విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాయి. కీర్తన 18:25 ఈ మాటను బలోపేతము చేస్తూ, దేవుని బిడ్డలు వారి హృదయములో దాగినటువంటి కొన్ని కోరికలను, దురాశలను తిరిగి ప్రయత్నిస్తుంటే, ప్రార్థనలో దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటే, వారి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఏమాత్రము అడ్డుకొనడు. 18:25 యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు, సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండవు. 81:12 కూడా ఈ మాటను మరి 81:12 కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. ఐ హ్యాండెడ్ ఓవర్ దెమ్ ఫర్ దేర్ రిబెలింగ్ నేచర్, ఫర్ దేర్ హార్డనింగ్ హార్ట్. బిలామును నీవు వెళ్ళుము అన్నాడు. అయితే ఆ వెళ్ళుము అనబడినటువంటి మాట వెనుక వారి హృదయ కాఠిన్యానికి బిలామును అప్పగించాడు. నీ హృదయములో ఉండబడిన దుర్నీతిగా అప్పగించాడు. బిలాము, నీవు ఏ మార్గాన్ని ఎన్నుకున్నావో దానికి నేను అప్పగించాను, పో. వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అపోస్తల కార్యము 7:42 క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనకు కొన్ని మాటలు కనబడతాయి. అపోస్తల కార్యము 7:42 అందుకు దేవుడు
వారిని విడిచిపెట్టెను. వారిని విడిచిపెట్టెను. దేనికి? ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. కింద ఆకాశ సైన్యం ఏంటి? బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా, మీరు పూజించుటకు చేసుకునే ప్రతిమలైన మోలోకు గుడారమును, రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొనిపోయి. ఇవి ఇశ్రాయేలుకు నిషేధం. బొమ్మ పూజలు, అర్పణలు, బలులు ఇవన్నీ కూడా ఇశ్రాయేలుకు నిషేధం. అయితే వీటి పట్ల ఆసక్తిని కనుపరిచినటువంటి వారిని విడిచిపెట్టాడు దేవుడు. హృదయాంతరంగములలో ఎరిగినటువంటి దేవుడు కొన్నిసార్లు వారి దురాశలను అడ్డుకోడు. బిలాము ఏర్పరచుకున్న తన సొంత మార్గాన్ని దేవుడు అడ్డుకోలేదు. రోమా 1వ అధ్యాయము 28వ వచనములో ఇంకా కఠినమైన మాట మనకు కనబడుతుంది. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటివ్వనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు ఏ మనసుకు అప్పగించాడు? భ్రష్ట మనసుకు. ఎవరు అప్పగించారు? దేవుడే. ఎందుకు? ఎందుకు? తమ మనసులో దేవునికి చోటివ్వనొల్లకపోయిరి. వేరే దానికి చోటు ఉంది మనసులో. వేరే ఆలోచన, వేరే మార్గం, వేరే ఆశ, వేరే దుర్నీతి వారి మనసులో వేరొకటి ఉంది. దేవునికి మనసులో చోటు లేదు గనుక దేవుడే అప్పగించాడు. ఏం చేయడానికి? చెయ్యరాని కార్యములు చేయడానికి. ఏ మనసుకు? భ్రష్ట మనసుకు. బిలాము మనస్సు తాపత్రయపడుతోంది. దురాశ, దుర్నీతి, బాలాయక సొమ్ము, బాలాయక ఐశ్వర్యము కొరకై. దేవుడు దుర్నీతికి, భ్రష్టత్వానికి అప్పగించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దేవుని ఆజ్ఞ మీరి మొదటిసారి చెప్పినటువంటి మాట మేరకు నీవు వెళ్ళవద్దు అన్నటువంటి మాటను శిరసా వహించి ఆయన ఏక మనసు కలిగిన వాడు, ఆయనను మార్చగలిగినటువంటి వాడెవడు? ఆయన ఒకసారి వెళ్ళవద్దని చెప్పిన తర్వాత తిరిగి నేను అడిగినప్పుడు ఆయన మనసు ఎందుకు మార్చుకుంటాడు? ఆయన అటువంటి దేవుడు కాడు అని ఎరిగినటువంటి వ్యక్తిగా ఉండవలసి ఉంది బిలాము. అలా లేడు. అలా ఉంటే బిలాముకు ఎంతో మేలు జరిగి ఉండేది. ఇప్పుడు తలవంపులు, అగౌరవం, మరణము వైపు ప్రయాణము చేస్తూ ఉన్నాడు. బిలాము హృదయంలో ఉన్నటువంటి దురాశ బిలాము యొక్క ప్రవర్తనను వంకర మార్గము వైపు నడిపించి దేవునికి కోపము రేపి 25వ అధ్యాయము ప్రారంభములో మనము చూస్తే భయంకరమైనటువంటి అంతం. ఎందుకంటే 25వ అధ్యాయంలో ఇంతవరకు చేసినటువంటి భయంకరమైన ఆలోచన విధానము కంటే భయంకరమైనటువంటి భ్రష్టత్వముతో కూడినటువంటి సలహాలు ఇచ్చాడు బిలాము. 25 అధ్యాయం 1-2 వచనాలు మనము చదువుకుంటే అంతకుముందు ఎన్నడూ లేనటువంటి భయంకరమైనటువంటి ఆలోచన బాలాకుకు ఇచ్చినటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఏం ఆలోచన ఇచ్చాడు? 25వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారము చేయసాగరి. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయలుబుక్కలు కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను.
ఇది 24వ అధ్యాయములో బయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. ఈ 25 వచనములో అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళెను. అనేక వచనాలు మనము చదువుకుంటూ ఉంటే ఇదంతా బిలాము యొక్క ప్రమేయం, బిలాము యొక్క ఆలోచన, బిలాము యొక్క తలంపులు, బిలాము యొక్క మార్గం అన్నీ బాగానే కొనసాగినట్లుగా చేస్తూ వచ్చినటువంటి దాని ఫలితం 31:16 సంఖ్యాకాండంలో 31:16 ఎవరి మాటను బట్టి? బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అంటే ఇశ్రాయేలుల చేత తిరుగుబాటు చేయించారు. ఎవరి మీద? యెహోవా మీద. ఎవరి పక్షాన దేవుడు ఉన్నాడో ఆ దేవుని మీదనే తిరుగుబాటు చేయించారు. ఎవరి మాటను బట్టి చేయించారంటే బిలాము మాటను బట్టి. అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండను కదా అన్నటువంటి మాటలను మనము చదువుకుంటూ వెళితే బిలాము యొక్క భయంకరమైనటువంటి పతనం ఇదే అధ్యాయంలో ఒక వచనములో మనకు కనబడుతుంది. భయంకరమైనటువంటి పతనం బిలాము జీవితాన్ని గురించి మనకు తెలియచేయబడుతూ ఉంది. బిలాము యొక్క అంతాన్ని గురించి మనము తిరిగి మరో సబ్జెక్ట్లో మరో క్లాసులో మనము నేర్చుకోవచ్చు. ఇలా అతని అంతము దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పుకు, దేవుని యొక్క కోపమునకు బలి అయినటువంటి వాడు బిలాము. బిలాము మార్గము, ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను అది వాని దృష్టికి న్యాయముగా అగుపడును అన్నటువంటి ఎట్టిదైన మార్గములలో ఒక మార్గం కయ్యూను మార్గం, రెండవ మార్గం బిలాము మార్గం. బిలాము మార్గము ఎటువంటిదో కొన్ని విషయాలను మనము చూస్తూ వచ్చాం. తన యొక్క పర్యావసనం, తన యొక్క అంతం, తన యొక్క దుర్గతి మరోసారి మనము ధ్యానించబోతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి ఈ ఉదయకాలపు కుటుంబ బలిపీఠమునొద్ద బైబిల్ ధ్యానాంశాల గురించి నీకెంతో వందన స్తోత్రము చెల్లిస్తున్నాం. సామెతలు 21వ అధ్యాయము 2వ వచనములో మరి గతించిన 3 దినములుగా మేము మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి నీవు మాకు ఇచ్చిన తలంపులను బట్టి వందన స్తోత్రములు. ఈ మాట మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, ఆ ఒక్కడు తనకంటూ సొంతగా ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం అది ఎటువంటిదైనా, చెడ్డదైనా, దుర్నీతితో కూడినదైనా, భయంకరమైనదైనా వాడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు గనుక అది తన దృష్టికి న్యాయంగా కనబడుతోంది. అయితే 14వ అధ్యాయంలో తుదకది మరణమునకు నడిపించను. ఒకవేళ మేము మా ప్రియ కుటుంబాలలో ఎవరైనా అటువంటి మార్గాలను, కయ్యను లాంటి మార్గం, బిలాము లాంటి మార్గం, ఒక మనుష్యుడు
యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళినటువంటి మార్గం మా జీవితాల్లో ఎక్కడైనా కనబడుతూ ఉంటే దయతో క్షమించు, మన్నించు. ఒకసారి నీవు ఆజ్ఞ ఇచ్చిన తరువాత తిరిగి ఆ విషయాన్ని గురించి నీతో ప్రస్తావించడం అది ప్రమాదకరం అన్నటువంటి మాట మేము విన్నాం. నీవు ఏక మనస్సు కలిగిన వాడవు, నీవు పదే నీ మనసును మార్చుకొనవు, నిన్ను మార్చగలిగిన వాడేవాడు. అలాగూ నీవు వద్దన్న విషయము మేము పదే నీ దగ్గర తిరిగి గోజులాడడం ద్వారా బిలాము యొక్క హృదయము, బిలాము యొక్క మనసు ఎటువంటిదో వ్యక్తపరుచుకుంటున్నాడు. మేము కూడా అలాగూ అడుగుట ద్వారా అది ఎంతో ప్రమాదకరమని తెలియచేస్తూ వచ్చాం. అక్కడ మా తాపత్రయం ఏంటో అర్థమవుతుంది, మా మనసు ఏమిటో అర్థమవుతుంది. అటువంటి సమయాలలో నీవు అడ్డు చెప్పవు, విడిచిపెడతావు, నీవే భ్రష్ట మనసుకు అప్పగిస్తావు అన్నటువంటి మాట హృదయంలో భయాన్ని ఇప్పుడు పెట్టిస్తుంది. ప్రభు, అటువంటి మార్గం నుంచి నన్ను మమ్ము తప్పించము, మా ప్రియులను తప్పించము. మేము యేసు మార్గం, సత్యమై ఉన్న మార్గం, నీ మార్గములు నడుతుముగాక. మీ కృపను మాకు విస్తరింపచేయండి. ఈ ఉదయకాలము తండ్రి, మీ ప్రియబడముగా మమ్మల్ని మీకు నూతనముగా సమర్పించుకుంటూ నీ మార్గములో మమ్మల్ని నడిపింపచేయమని కోరుతూ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయములు, బాగులేని వారు, సమస్యలు గుండా వెలుచున్న వారి కొరకై ఈ ఉదయకాలము మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. ప్రభు, ఎవరెవరు కరోనా వైరస్ కోవిడ్-19తో బాధపడుతున్నారు వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నారు. మీ దాసుడు మోరియా జాన్, సహోదరి పరిపూర్ణ, మరి ప్రభు విశాఖపట్నంలో మీ సేవకులుగా ఉంటున్నటువంటి బిడ్డలను కరుణించుము తండ్రి, బాగు చేయము ప్రభు. అలాగన ప్రభు మీ దాసుడు సాంబయ్య, శారదా కాలనీ, సామీలు, నాగమ్మ, శారదా కాలనీలో కోవిడ్-19 పాజిటివ్తో బాధపడుతున్నారు ప్రభు. అలాగూ మీ దాసుడు పెదనందిపాడు సేవకుడు జాన్, వారి కుమార్తె బనిసన్కు ప్రభు మరి ఈ అస్వస్థతలో బాధపడుతూ ఉండగా సంపూర్ణమైన స్వస్థతను కోరుతూ ఉన్నాం. కర్నూలు సోదరి సునీత, ప్రభు కరుణించము. టైటస్ మరి బావగారు రాజశేఖర్, ప్రభ వారి ఉమ్మడి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ భయంకర ప్రమాదం నుంచి తప్పించము. మీ దాసుడు మాస్టర్ అమరేకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి 100 స్తోత్రములు. సులోచన జెరుబ్బేబెల్కి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి 100 స్తోత్రములు. మా సోదరుడు జయకుమార్, మరి తన కుటుంబంలో అందరూ కూడా కోవిడ్-19తో బాధపడుతున్నారు. కృపణ దయచేయము తండ్రి. కనవాడ తోటలో ప్రసాద్ అనబడినటువంటి యవనస్తుల కొరకే మేము ప్రార్థన చేశాం. అద్భుతమైన స్వస్థత ఇచ్చావు. ఉదయకాలం ఫోన్ చేసి మరి సంఘ ప్రార్థనలకే వందనాలని నన్ను చెబుతూ వచ్చాడు. ప్రభా, మీ దాసుకి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాం. అనారోగ్యంగా ఉన్నటువంటి మా ప్రియుడు వెంకట సుబ్బారావు గారు, పెరవలి మరియమ్మ, గిద్యోను ప్రభా, అలాగూ మా సోదరి బండారపల్లి రజని, అజయ్ కుమారి బొడిపాలెం, గురవయ్య, బెంగళూరు నుంచి మా బిడ్డ సునీత, మరి రాగి థామస్ ప్రభా, వీరి కుటుంబాలను ప్రభా, ఇవి అనారోగ్యాలను ప్రభా స్వస్థపరచు, బాగు చేయం. చిన్న బిడ్డ కమలా గ్రేస్ త్వరగా కోలుకున్నట్లు చేయం. అలాగూ తండ్రి ప్రభా, మరి జూపుడి దైవసేవుడు పీటర్ భార్య మరి స్వస్థత ఇచ్చా 100 స్తోత్రము. సుజాతమ్మకు, డిఎస్ నగర్ పీటర్కు స్వస్థత ఇచ్చా 100 స్తోత్రములు. కృపదయ చెబుతుంది. జానపాడు బాబావలి ప్రభా అనారోగ్యంగా, భాస్కర్ బండి మీద పడి ప్రభా కాలికి చేతికి దెబ్బ తగిలి ఉంటుండగా సంపూర్ణమైన స్వస్థత దయచు ప్రభా. డొంక రోడ్ ఏరియాలో విజయలక్ష్మి మరి మానసిక అనారోగ్య పరిస్థితుల్లో ప్రభా బాగు చేయను. విజయ్ కుమార్ తిరుపతిలో సహాయం చేయి. ప్రసవ దినాల కొరకై ఎదురు చూస్తున్నటువంటి పవిత్రబాయి ప్రభా, మరి సూజనానంద్, దివ్య, అశోక్, పౌలీనా, లక్ష్మణ్, గ్రేస్, గ్లోరీ, సోఫియా, కవిత, లక్ష్మి, కావేరి వీరందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు, చదువుల కొరకై కోచింగుల్లో ముందుకు సాగుతున్నటువంటి వారు వీరందరినీ కరుణించుము తండ్రి. సంతానం లేని వారికి సంతానం దయచు. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారు ట్రాన్స్ఫర్ దయచు. అనేక మంది బిడ్డలు సివిల్స్
గ్రూప్ 1, గ్రూప్ 2 నీట్ ఎగ్జామినేషన్, బ్యాంక్ ఎగ్జామినేషన్, డిఎస్ ఎగ్జామినేషన్ కొరకై సిద్ధపరచబడుతున్నారు. యవన బిడ్డలకు ప్రభా నిరాశ నిస్పృహ నుంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగన ఏ ఉదయకాలము ప్రభా లైవ్లో మాతో పాటు ఉన్నటువంటి ప్రతి కుటుంబం, ప్రతి ఏరియాలో ఉండి ఎవరెవరు ప్రభా ఈ మాటలు వింటూ వస్తున్నారో, సియోను ప్రార్థనా మందిర కుటుంబ సభ్యులైతేమి, లేక ఇతర స్థలాల నుండి ఈ మాటలు వింటున్న ప్రతి ఇండివిజువల్, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన మీ కృపాస్థానికి అప్పగించుకుంటూ నీ బిడ్డలను దీవించము. వారి కుటుంబాలు, వారి ఆరోగ్యాలు పదిలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమైతే ప్రభా 10:30 గంటలకు తిరిగి మేము ఉపవాస కుడి కొరకే మేము కూడుకొనబోతుండగా అనేక మంది ప్రభా సమయాన్ని కేటాయించి లైవ్ ముందుకు వచ్చేందుకు సహాయం చేయం. తిరిగి సాయంకాలం యూత్ మీటింగ్ కొరకై సిద్ధం చేయం. మీ చిత్తమైతే ప్రభా సెప్టెంబర్ మాసంలో పరిస్థితులు చక్క చేసి ప్రభా మేమందరం సమాజంగా కూడుకునేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇన్మేట్స్గా ఉన్నటువంటి నీ బిడ్డలను దీవించము. వారి వారి భవిష్యత్ సేవను దేవునికరంగా ఉంచు. రేపు ప్రభుదినం మమ్మల్ని ఆయత్తపరచము. ఆరాధన, బలవర్తమానం ప్రభా నీ పరలోక సింహాసనం నుంచి మాకు వినిపింపచేయం. యోగ్యముగా బలలో పాలు పంపులు పొందుకు సహాయం చేయం. ఇలాగూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ నీ కృపను కోరుకుంటూ మరొకసారి మా ప్రపంచమును, మా దేశములను, మా రాష్ట్రమును ఒకవైపు చూడుము తండ్రి. గుంటూరు పట్టణములో ప్రభా ఆయా స్థలాల్లో ఉన్నటువంటి మా ప్రియ కుటుంబాలను చూడుము. మా ఇరుగు పొరుగు వారిని, మా సమాజంలో ఉన్న వారిని చూడుము. ఈ భయంకరమైన కరోనా వైరస్ని నీ యొక్క ఆధీనంలోనికి తెచ్చుకొనము తండ్రి. అద్భుతము చేసి ప్రభా నీ ముఖమును ప్రభా తిప్పుకొనక మా దేశమును బాగు చేయమని, స్వస్థపరచమని కృతజ్ఞత హృదయంతో నీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము ఒప్పుకుంటూ నీ కృపను కోరుకుంటూ ఈ రాత్రి ప్రభా మరి రేపు ఉదయ కాలం కొరకై మరి ప్రభా పరిచర్య, సేవ, ఆరాధన, బల్ల కార్యక్రమాలన్నింటిలో కూడా మీ కృపను మాకు మెండుగా దయచేయమని కోరుతూ మహిమ ఘనత ప్రభావములకు నీవే అర్హుడమని, నీదైనటువంటి మార్గములో నీవు చెప్పినటువంటి మాట మేరకు మేము విధేయులమై నడుచుటకు మాకు సహాయపడమని, మేము మా సొంత మార్గమును ఏర్పరచుకొని నష్టపోకుండా ఉంటుకు కృప చూపించమని మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ కృపను కోరుకుంటూ ఈ దినమంతటి మేలతో మమ్మల్ని నింపి మేము వేసే ప్రతి అడుగు మీ చిత్తములో ఉండి నీ ద్వారా నడిపించబడి నీ చిత్తములో మేముండి ముందుకు సాగుటకు మాకు సహాయపడమని కోరుతూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంపేట విశ్వాసముతో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తొట్టిలకుండా వాళ్ళను కాపాటకు తండ్రి మహిమెదుట నిర్దోషులుగా నిలబెట్టుకు శక్తిగల మన దేవునికి మహిమ ఘనత ప్రభావం ఇప్పుడును ఎలవేళలకును కలుగునుగాక, ఆమేన్. దయచేసి గమనించండి, 10:30 గంటలకు ఉపవాస ప్రార్థన కొరకే తిరిగి మనం కలుసుకుంటాం. సాయంకాలం 7 గంటలకు యవనస్తుల కొడుకు కొరకే కలుసుకుంటాం. దయచేసి సమయాలను కేటాయించి మాతో కూడా లైవ్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.